వచ్చేసా. సో హే గైస్, వాట్సాప్, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్ టు ది ఛానల్. హోప్ ఆల్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. సో మనం వచ్చేసరికి విజయవాడ జరుగుతున్న పెద్ద ఎగ్జిబిషన్ లో అయితే ఉన్నాం. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా వింతలు అయితే ఉన్నాయి అనమాట. లైక్ టైటానిక్ షిప్ ఉంది, లండన్ బ్రిడ్జ్ అయితే ఉంది, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అయోధ్య టెంపుల్ కూడా ఉంది అనమాట. విజయవాడలో ఎక్కడ ఉందంటే ఇది వచ్చేసి పున్నమి ఘాట్ దగ్గర ఉంది. మీకైతే చూపిస్తాను, చాలా బాగుంది. ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఉందన్నమాట. ఈ ఎంట్రన్స్ నుంచి చాలా లోపలికి నడుచుకుంటూ వెళ్తే మనకి టికెట్ ఇవ్వడం ఏదో ఒకటి జరిగింది. అండ్ అక్కడ ఒక సో మనకి టైటానిక్ దగ్గర నుంచి ఎదురుగా రాగానే టికెట్ కౌంటర్ అయితే ఉండిద్ది. ఇదిగోండి ఇక్కడ టికెట్ కౌంటర్. సో టికెట్ కౌంటర్ దగ్గర మన టికెట్స్ తీసుకుంటే వాళ్ళు మనకి ఎంతమంది ఉంటే అంతమంది టికెట్స్ ఇస్తారు. పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ తీసుకుంటున్నారు అనమాట. అన్నిటికి కలిపి టైటానిక్ కానీ లండన్ బ్రిడ్జ్ కానీ అండ్ అయోధ్య కలిపి 100 రూపీస్ అయితే తీసుకున్నారు ఈచ్ పర్సన్ దగ్గర నుంచి. అయితే అయోధ్య టెంపుల్ లోకి అయితే ఫస్ట్ వచ్చాము. అండ్ ఇది చాలా అంటే చాలా బాగుంది. లైటింగ్ అయితే సూపర్ గా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది అయోధ్య టెంపుల్ అయితే. లైటింగ్ కదా ఇంకా సూపర్ గా అయితే కనిపిస్తుంది. మొత్తం రియలిస్టిక్ అయితే తయారు చేశారనమాట. ఒరిజినల్ లాగా అయితే తయారు చేస్తారు, ఫుల్ మాస్టర్ కాపీ టైప్. లోపలికి వెళ్ళి అయితే మనం వీడియో అయితే తీద్దాం. మనం అయితే ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం అనమాట, అయోధ్య టెంపుల్ లోపలికి. అండ్ మొత్తం చెక్కతో అయితే తయారు చేస్తారు అన్నమాట మొత్తం. మనకి దేవుడు అయితే అక్కడ ఉన్నారనమాట. వాయిస్ చాలా లో అయిపోయింది. అండ్ మనకి పైన అయితే ఇలా ఉంది, మనకు లోపల అయితే ఇలా ఉంది. అమలు వారు అయితే అక్కడ ఉన్నారు. మనం అయితే బయటికి వెళ్తున్నాం ఇప్పుడు. అయోధ్య టెంపుల్ అయితే అయిపోయింది విజిటింగ్. అండ్ అక్కడ ఎలా ఉండిద్దో నాకైతే తెలియదు, మీకు తెలిస్తే కనుక కింద అయితే కామెంట్ చేయండి సేమ్ ఇంతే ఉండిద్దో లేదో. సో మనం అయితే వేరే దానికైతే వెళ్దాం. ఐ థింక్ టైటానిక్ వెళ్దాము. అండ్ అక్కడ మనకి ఎగ్జిబిషన్ కూడా నడుస్తుంది. మనం అయితే ఇప్పుడు టైటానిక్ అయితే వెళ్దాం. టెంపుల్ అయిపోయిన తర్వాత మనం దాని ఆపోజిట్ లో ఉన్న టైటానిక్ షిప్ కి అయితే వెళ్ళిపోతున్నాము. సో మనకి ఇక్కడ అయితే ఎంట్రన్స్ ఉంది. ఈ ఎంట్రన్స్ లోపల నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాం. టైటానిక్ షిప్ లోపల నిజంగా ఎలా ఉందో ఏమో నాకు తెలీదు. ఎల్ఈడి లైట్లు అయితే భలే ఎదరగొట్టారు. అప్పట్లో టైటానిక్ షిప్ లో ఎల్ఈడి లైట్లు ఉండేమో, భలే అన్నీ జిగ్గు జిగ్గున కళ్ళలో కొడుతున్నాయి. కింద కూడా పెట్టారు. సో ఈ సోది లేకుండా ఇదైతే నేను మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేస్తాను లోపలికి వెళ్ళేదాకా. మనమైతే టైటానిక్ షిప్ మెయిన్ ఎంట్రన్స్ అయితే వచ్చాం అనమాట. ఇది వచ్చేసి మొత్తం టైటానిక్ హాల్ అనమాట. ఇది షిప్ లో అంత పెద్ద హాల్ ఇది. వచ్చేసి హాల్ బాగానే చేసి అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకో రూమ్ అయితే ఉంది. టైటానిక్ షిప్ లో నిజంగా ఇన్ని ఉన్నాయో తెలియక నీళ్ళైతే క్రియేట్ చేశారు, యాస్టీస్ ఉన్నట్టు ఏదో క్రియేట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఇంకో హాల్ అనమాట. అండ్ ఇక్కడ ఎవరున్నారు తెలుసా? మన ఫేవరెట్. ఎవరో గెస్ట్ చేయండి, కింద కామెంట్ అయితే చేయండి ఏమెవరో. అండ్ ఇక్కడ మనోడైతే ఉన్నాడు, హీరో. హీరో ఏంటో రాస్తున్నాడు. హీరో బట్ ఈస్ రైటింగ్ నథింగ్, ఈజ్ రైటింగ్. ఆ పెన్ ఎక్కడ ఉందో కూడా తెలియదు ఆడికి, రాస్తున్నాడు. వీళ్ళిద్దరేంటో అంత గ్యాప్లు ఉన్నారు, మధ్యలో ఏంటో కలుపు పెట్టారు. వావ్, సో కూల్. అండ్ నెక్స్ట్ ఇది అయిపోగానే మనకి ఇంకో రూమ్ ఉంది. టైటానిక్ లో ఎన్ని రూమ్లు ఉన్నాయో మనకైతే తెలియదు, కానీ వీళ్ళకి మాత్రం బాగా తెలుసు ఎన్ని రూమ్లు ఉన్నాయో. అండ్ ఇది వచ్చేసి డైనింగ్ స్పేస్ అనుకుంటా. డైనింగ్ టేబుల్ అయితే ఏం లేదు. టైటానిక్ షిప్ మునిగిపోతున్నప్పుడు ఎలా ఉండదు ఇక్కడ ఫోటో అయితే పెట్టారు మనకి. అండ్ ఇక్కడ నార్మల్ ఫొటోస్ తీయడానికి ఒక చిన్న షిప్ అయితే క్రియేట్ చేసి, షిప్ కాదు బోట్, అది చిన్న బోట్ అయితే పెట్టారు ఇక్కడ. సో ఇది వచ్చేసి మొత్తం 3 రూమ్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఇది అయిపోగానే మనం అయితే టైటానిక్ షిప్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం.
ఇది బాగానే ఉంది బ్రో. ఇంకేం చూపించారు బ్రో దీనిలో? 3 రూములు చూపించారు, పెద్ద పెద్ద హాల్. ఇంకేముంటాడా? ఇంకేం లేవు. ఇదైతే వేస్ట్, ఇందులో ఏం లేదు. అయోధ్య అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు దానికి ఒకసారి అయితే మనం 2 సార్లు అయినా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. టైటానిక్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం లండన్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ మనకు రూట్ అయితే క్రియేట్ చేశారు ఇక్కడ, ఇలా కేజెస్ పెట్టి లైక్ ఇలాగా బౌండరీస్. మనం లండన్ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడైతే. ఇక్కడ మనకి ఇలా డైరెక్షన్ లాగా పెట్టారనమాట, క్లారిటీగా ఉండటానికి. మనం సో పార్కింగ్ లో కలవకుండా అండ్ టికెట్స్ మన దగ్గర ఎక్స్ట్రా తీసుకోకుండా అయితే ఇలా స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు. సో వీఆర్ అండర్ ది లండన్ బ్రిడ్జ్ రైట్ నో. అండ్ మనం వాటర్ లో అయితే ఉన్నాం అనుకుంటా. కామెడీ అపార్ట్. సో మనం లండన్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. ఇది వచ్చేసి లండన్ బ్రిడ్జ్. దీని వెనక మళ్ళీ వచ్చేసి టైటానిక్. అండ్ అక్కడ వచ్చేసి మనకి అయోధ్య అయితే ఉంది. బా చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది అయోధ్య లైట్ అప్ వచ్చేసి. వావ్, ఇట్ లుక్ సూపర్ బ్రో. అండ్ దిస్ ఇస్ లండన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద రాగానే నాకైతే ఒక రైమ్ అయితే గుర్తొస్తుంది. లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ అని ఒక రైమ్ అయితే గుర్తొస్తుంది. అండ్ చలో వీఆర్ ఇన్ మిడిల్ ఆఫ్ ది లండన్ బ్రిడ్జ్. అండ్ ఇక్కడ నుంచి అయితే ఏం లేదు బ్రో, పెద్ద సిటీలో ఉన్నాం అంటే మనం ఇప్పుడు లండన్ సిటీలో అయితే ఉన్నాము. పక్కన బ్యానర్స్ క్రియేట్ చేశారు చిన్న సీనరీకి. అండ్ దీని మీద అయితే ఇంకా ఏం లేదు, జస్ట్ ఇలా నడుచుకుంటూ వెళ్తాం స్ట్రైట్ గా, దిగిపోతాం, అయిపోయింది. ఈ మొత్తం అయిపోగానే మనకు లోపలికి వెళ్ళంగానే ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఉంటుంది. అది వచ్చేసి ఎగ్జిబిషన్ అనమాట. లైక్ జైంట్ వీల్ ఉంటుంది అఫ్ కోర్స్ ఎగ్జిబిషన్ అంటే. అండ్ ఇదిగోండి మనం అయితే ఎగ్జిట్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటో ఉంది. సో విల్ గో నౌ. లైట్. సో ఇప్పుడు మనం అయితే ప్రశాంతంగా మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. ఇది ఎటు వెళ్ళిద్దో ఎవరికి తెలీదు, మనం కూడా చూద్దాం. ఇది వచ్చేసి లండన్ సిటీ అనమాట. లండన్ బ్రిడ్జ్ నుంచి రాగానే ఇక్కడ లండన్ సిటీ అయితే స్టార్ట్ అయింది. ఒక చిన్న స్ట్రీట్ లాగా అయితే క్రియేట్ చేశారు. ఇది మొత్తము పైన ఒక టెంట్ వేస్తారు. అండ్ ఇవన్నీ స్టాల్స్, ఒక చిన్న సీనరీ అయితే పెట్టారనమాట. అక్కడ దాకా అయితే ఉంది. లండన్ స్ట్రీట్స్ లో అయితే నడుస్తున్నాం. పెద్ద రోడ్ లాగా అయితే ఇక్కడ క్రియేట్ చేశాను. అండ్ పక్కన షాప్స్ అండ్ సీనరీస్ అయితే ఇక్కడ పెట్టారనమాట, ఒక లండన్ ఇన్ సిటీ ఫీల్ ఉండటానికి. సో ఈ మొత్తం ఫోటోషూట్కి అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది. ఫోటోషూట్స్కి అండ్ వీటి పర్పస్ చాలా బాగుండిద్ది. మేబీ దీని తర్వాత ఎగ్జిబిషన్ ఉండిద్దేమో అని చూద్దాము. అండ్ ఇక్కడ చిన్న ఫుట్ పాత్ టైప్ కూడా క్రియేట్ చేసాడు నడవటానికి. అండ్ ఇది వచ్చేసి లండన్ సిటీ ఫీల్ అయితే తెప్పిస్తున్నారు లైట్ గా. లండన్ అనుకున్నావా లేదు, విజయవాడ ఏంట్రా. లండన్ కాదు, విజయవాడ. దిస్ ఇస్ విజయవాడ టౌన్ లాగా ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ మనకు ఒక ఫోటో పాయింట్ అయితే ఉండిద్ది లండన్ సిటీ దాటంగానే. అండ్ వీఆర్ ఇన్ స్నో ల్యాండ్ అనుకో. యా, వీఆర్ ఇన్ స్నో ల్యాండ్. కింద స్నో టైప్ మ్యాట్స్ అయితే వేసారు. అది వచ్చేసి సిటీ. అండ్ ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసి అయితే స్నో ల్యాండ్ లో అయితే ఉన్నాము. అండ్ స్నో వరల్డ్ అయిపోగానే ఇక్కడ మన స్నో వరల్డ్ అయితే ఎండ్ అయిపోతుంది. అదిగోండి స్నో వరల్డ్ అయిపోగానే మనం అయితే ఎగ్జిబిషన్ లోకి ఎంటర్ అయిపోయాం. ఫస్ట్ వీఆర్ ఇన్ మార్కెట్ స్టోర్స్. అండ్ సో ఇక్కడ వచ్చేసి మనం షాపింగ్ అయితే అన్ని చేసుకోవచ్చు. అండ్ తినడానికి అయితే ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. చాలా పెద్దగా అంటే పెద్ద పెట్టారు. మనకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం కూడా కొన్ని గేమ్స్ అయితే పెడతారు, ప్రతి ఎగ్జిబిషన్ లో కామన్. కాకపోతే ఇక్కడ ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట గేమ్స్ అనేవి. సో చాలా వేరే వేరేగా ఉన్నాయి. మన యూజువల్ గా గేమ్స్ అయితే లేవు, వేరే వేరే గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ.
మీకు అవన్నీ చూపిలేను, టైం ల్యాబ్స్ వెళ్ళిపోతుంది కాబట్టి. కానీ వేరే వేరే గేమ్స్ ఉన్నాయి, మీరు వచ్చి ఇక్కడ ఆడుకోవచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గేమ్స్. అండ్ మన ముందులో వచ్చేసి జైంట్ వీల్ అయితే ఉంది. సో మనం ఇప్పుడైతే గేమ్స్ ఆడదాం. గేమ్స్ ఆడిన తర్వాత మనం మెయిన్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్దాం బ్రో. చాలా బాగుంది. ఇంకా జైంట్ వీల్ తర్వాత ఇంకా వేరే వేరే కూడా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఎగ్జిబిషన్ అంటే చాలా ఉంటాయి. ఓకే చలో చల్తే. Palm trees swaying with the ocean as my guide. Top down. సో మనం మార్కెట్ నుంచి రాగానే ఇంకా ఎగ్జిబిషన్ అయితే ఇక్కడ ఉండిద్ది అనమాట. జైంట్ వీల్ ఎగ్జిబిషన్, ఇంకా మొత్తం ఇవి ప్లే ఏరియా అనమాట మొత్తం ఇది. సో మనకి ఇక్కడ ఒక 5D గేమ్ పెట్టారు, తినటానికి పెట్టారు ఫుడ్ స్టాల్స్. అండ్ అక్కడ డ్రాగన్, అది రోలర్ కోస్టర్ టైప్ అక్కడ ఉంది. నెక్స్ట్ ఇంకా నార్మల్ బ్రేక్ డాన్స్ అయితే అది ఎక్కడ కనిపించలేదు. సో మనకి ఇక్కడ మాక్సిమం చూసుకున్నట్టయితే ఫుడ్ స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి, గేమ్స్ అయితే తక్కువ ఉన్నాయి అనమాట. చిన్నపిల్లలు ఆడుకోవడానికి అలా చిన్న చిన్న కార్లు, చిన్న చిన్న కార్లు. అండ్ మనకైతే ఇది ఒక జైంట్ వీల్, ఆ డ్రాగన్. అండ్ ఇక్కడ ఉంది బ్రేక్ డాన్స్ అయితే జైంట్ వీల్ అనక. మళ్ళా అక్కడ వచ్చేసి మనకి మార్కెట్ అనమాట, లైక్ ఎగ్జిబిషన్ స్టఫ్ మొత్తం అక్కడ తినడానికి కూడా అక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా తినడానికి ఉంది. నెక్స్ట్ ఇంకా ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడ ఉంది అనమాట. అండ్ మన ఎదురుగా చూసుకుంటే అయోధ్య కూడా అక్కడే ఉంది. అండ్ ఇది వచ్చేసి చాలా చిన్నగా ఉంది, ఆల్ కామన్ ఎగ్జిబిషన్స్ లాగా ఉందన్నమాట. బ్రేక్ డాన్స్, జైంట్ వీల్, కొలంబస్, డ్రాగన్ రైడ్ ఒకటి. ఇక్కడ చూసినట్టయితే ఒక జైంట్ వీల్, బ్రేక్ డాన్సర్, రైడర్. ఇక్కడ చూసినట్టయితే జైంట్ వీల్ ఉంది, బ్రేక్ డాన్సర్, ట్రైన్ రైడ్ అనమాట, సమ్ డ్రాగన్ తో ఉంది. అండ్ అక్కడ వచ్చేసి మనకి కొలంబస్ అయితే ఉంది. నెక్స్ట్ అది హైడ్రాప్ అనమాట. సో పై వ్యూ అయితే మొత్తం కనిపించింది విజయవాడది అండ్ ఈ ఎగ్జిబిషన్ది మొత్తము. నెక్స్ట్ ఇటు వచ్చేసరికి ఫుడ్ స్టాల్ ఉంది. అండ్ అక్కడ కిచ్ ఏరియా అది మొత్తం. ఇంకా పెద్దగా అయితే ఏం మధ్యలో అయితే మొత్తం ఫుడ్ స్టాల్స్ అయితే పెట్టేశారు, చివరి నుంచి చివరి దాకా. అక్కడ వచ్చేసి షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం బయటికి వెళ్తే కనుక కరెక్ట్గా ఆపోజిషన్ వచ్చేసి టైటానిక్, మన ఎదురుకు వచ్చేసి అయోధ్య, అదిగోండి అయోధ్య అక్కడ ఉంది. అండ్ టైటానిక్ కింద మళ్ళీ లండన్ బ్రిడ్జ్ అయితే ఉంది. సో పెద్దగా తిరగటానికి అయితే ఇక్కడైతే ఏం లేదు, వచ్చి ఎంజాయ్ చేసి అయితే నేనైతే ఇప్పుడు ఇది ఎక్కబోతున్నాను అనమాట, హైడ్రాప్. సో ఇప్పుడు నేను ఇది ఎక్కబోతున్నాను, మొత్తం వ్యూ అయితే చూపిస్తాను ఎగ్జిబిషన్ ఎలా ఉందో మొత్తం. ఐ హోప్ మొత్తం కనిపించిందని అనుకుంటున్నాను. సో లెట్స్ సీ. సో గైస్ చెక్ అవుట్ ది వ్యూ. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. నేను వచ్చే సర్కిల్ తిప్పుతాను, నాకు హైట్ అంటే భయం మావా. అసలు వ్యూ అయితే సూపర్ ఉంది. పైకి వచ్చి 10 నిమిషాలు పైన అవుతుంది, ఇంకా పైన తిప్పుతున్నాడు. మా కళ్ళు అయితే తిరిగిపోతున్నాయి రా బాబు. అని దింపమంటే దింపట్లేదు, ఏటి చేయమంటారు చెప్పండి. తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా, ఏం చేస్తావు? అదే ఆపమానరా బాబు. కానీ వ్యూ అయితే బాగుంది. ఎంతసేపు అని వ్యూ ఒకటే చూస్తాం, మీకన్నా కూడా చూస్తా. రైడ్ చేసిన తర్వాత ఇంకోసారి చేయబుద్ధి అస్సలు అవ్వలేదు మామ. తలనొప్పి, కళ్ళు తిరగటం అయితే చాలా, అసలు మామూలు రాలేదు తలనొప్పి అయితే. చిరాకు తలనొప్పి వచ్చింది మామ పైన. అసలు అటు తిప్పుతా ఉన్నాడు, అసలు మామూలు కళ్ళు తిరుగుతున్నాయి, తలనొప్పి వచ్చేసింది అసలు. ఇంకోసారి అసలు ఎక్కపోతే వాళ్ళమా, ఒకసారి అంటే ఎక్కొచ్చు. ఒకసారి కూడా ఏదో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మనం ఎక్కేస్తాం. వీడియో తీసి పెట్టడానికి వీడియో తీసి పెడతాం ఎక్కా. వీడు ఇంకా హైట్ తీసుకెళ్. అయ్యో ఇంకా హైట్ ఉంది, అయ్యో బాబోది. ఇంకా ఎంత ఉంది బ్రో? షేకింగ్ వణికిపోతున్నాడు గైస్ పాపం. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి మామ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మీమ్స్తో బ్లాగ్ అయితే చేస్తూ ఉంటాను. సో హోప్ ఆల్ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు ది ఛానల్. వీలైతే పేమెంట్ అండు, అయితే తిరిగి పేమెంట్ కాదు. యాహూ యాహూ మేరే యాహూ యాహూ మెంటలీ బలి వండిను. యాహూ యాహూ మేరే యాహూ యాహూ మెది యాహూ యాహూ.